నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నా పేరు హిమాన్షి. ఇక వార్తల్లోకి వెళ్తే, మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి మండలం సబ్బితం, రాఘవపూర్, దేవినపల్లి మరియు అందుగులపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలుపు కోసం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గ్రామాల్లోనూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేసి 6 గ్యారంటీలు పేరు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కొప్పుల ఈశ్వర్ అంటే కుమ్మరికుంట గ్రామం, జూలపల్లి మండలం. వాళ్ళ నాయన బొగ్గుబాయిలో పనిచేసిండు. ఆయన కూడా 26 ఏళ్ళు బొగ్గుబాయిలో పనిచేసి పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. మొన్న ఎన్నికల్లో, మన నవంబర్ 30 ఎన్నికల్లో నా మాదిరి ఓడిపోయింది. నేను ఓడిపోయినా కదా, అట్లాగే ఆయన కూడా ఓడిపోయింది. మళ్ళీ కేసీఆర్ పిలిచి ఈశ్వర్ను ఉండవయా, ఇప్పుడు ఇది రిజర్వ్డ్ స్థానం, మరి మన ఈశ్వర్ను ఉండు, పోటీ చేయమని చెప్తే కేసీఆర్ చెప్పిన మేరకు ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. పార్లమెంటుకు పోటీ చేస్తాడు. మన ఈ ప్రాంతం బిడ్డ, మనకు తెలిసిన వ్యక్తి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చినోడు, ఎక్కడనో హైదరాబాద్లో ఢిల్లీలో ఉంటాడు కాదు. మన ఇక్కడ మనిషి, మన మనిషి, పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి పోటీ చేస్తాడు కనుక మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మరి ఇప్పుడు పోటీ చేసే వ్యక్తి ఏ రోజు కూడా ఏసీ రూమ్ దాటి బయటకు వచ్చినాడు కాదు. ఇవాళ ఎన్నికలు ఉన్నాయని చెప్పి బయటకు వస్తాను రాదు. ఏ రోజు కూడా అసలు ఈ రాఘవపురం ఎట్టుంటుందో, ఈ పెద్దపల్లి ఎట్టుంటుందో తెలియదు. ఏముంటే హైదరాబాదు, తర్వాత ఢిల్లీ, ఎక్కడెక్కడ వాళ్ళకు ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడికే పోతారు తప్ప మరి సామాన్య మనుషుల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళు కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ మొన్న నవంబర్ 30 ఎన్నికల్లో మీకు ఎన్ని చెప్పాను అని చెప్పిండ్రు. ఇది ఇస్తాం, అది ఇస్తామని 4000 పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డలకు 2500 ఇస్తామన్నారు. చదువుకునే బిడ్డలకు స్కూటీలు ఇస్తామన్నారు. చదువు అయిపోయిన వాళ్ళకు 4000 ఇస్తామన్నారు. తర్వాత కళ్యాణ లక్ష్మి లక్షతో పాటు ఆ లక్ష కాక ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. తర్వాత కేసీఆర్ కిట్టు, ఎవరైనా గర్భవతులు హాస్పిటల్ పోతే అంతకుముందు మనం ఉచితంగా ఆపరేషన్ చేసి, ఉచితంగా వైద్యం చేసి, ప్రసవం చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి పంపేది. ఇప్పుడు అవి ఏవీ లేవు. ఉన్నాయా ఇప్పుడు ఎవరిని? ఇప్పుడు 4000 పెన్షన్ లేదు. ఇప్పటికి కేసీఆర్ ఇచ్చిన గదే 2000 పెన్షన్ వస్తుంది తప్ప 4000 కాంగ్రెస్ పెన్షన్ అయితే లేదు. తర్వాత ఆడబిడ్డలకు 2500 ఇస్తామన్నారు. వాళ్ళకి 25 పైసలు ఇవ్వలే. 25 పైసలు ఇవ్వలే. ఇది ముందుకు రాండి. 4000 ఇస్తామన్నారు. 4000 లేవు. తర్వాత రైతు బంధు లేదు. రైతు బంధు 3 ఎకరాల్లో కూడా గదే 10,000 కేసీఆర్ ఇచ్చిన 10,000 ఇచ్చారు తప్ప 15,000 లేదు. మరి గతంలో అందరికి ఇచ్చేది. రైతు బీమా మనం ఈనాడు తిప్పలవాడి పండితే ఆ వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. క్వింటాలకు 500. ఆ 500 బోనస్ లేదు. మరి ఎన్ని చెప్పాలనో అని చెప్పిండ్రు వాళ్ళు, ఇది ఇస్తాం, అది ఇస్తామని. ఇవన్నీ వచ్చినాయా మీరు ఆలోచించారు? ఇప్పటిగా కేసీఆర్ చెప్పినవి వచ్చినాయి తప్ప ఇంకేమన్నా వచ్చినాయా? మనం ఆ రోజు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఆ రోజు మనకి ఇవన్నీ ఇస్తామని చెప్పారు. మన జనం నమ్మి ఓటేసింది. ఇక వచ్చే అని జనం నమ్మి ఓటేయించుకున్నారు. ఆ ముఖ్యమంత్రి చెప్పిండు, జనానికి నిజం చెప్తే నమ్మరు, అబద్ధం చెప్తేనే బాగా ఇంపుగా ఉంటుంది, తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, అబద్ధాలు చెప్తేనే నమ్ముతారని చెప్పి ఆయన ఎలక్షన్ ముందే చెప్పిండు. ఆ అబద్ధం చెప్పే మోసం చేసిన మనకు చెప్తాను. ఇప్పుడు కూడా తప్పుడు మాటలు చెప్తాను, మోసం మాటలు చెప్తాను. ఈరోజు కూడా వాళ్ళు చెప్పేది ఏంది? ఇవన్నీ మేము చెప్పినాం ఆగస్టు 15కు ఇస్తామని చెప్పి. ఈ ఆగస్టు 15 ఎందుకు? ఈ ఆగస్టు 15 వరకు ఈ పార్లమెంట్ ఎన్నిక అయిపోతుంది, సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి.
ఇక జనంతో వాళ్ళకి పని ఉండదు, జనం దగ్గరికి వచ్చి ఓటు అడిగేది ఉండదు, బతుకు వాయిదా. ఇది తిత్తం లేకపోతే లేదు, ఇయ్యగలుగు తిత్తం లేకపోతే ఏమంటారు, ఇయ్యలేకపోతాను మమ్మల్ని క్షమించుని అంటారు. అంటే మనం ఆశపడి ఇవాళ మనకి ఇన్ని చేసిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ పోగొట్టుకున్నాం కదా. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాతనే 200 పెన్షన్ 2000 అయింది. కేవలం 200 పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు 2014 ముందు కేవలం 200 ఇచ్చిన వాళ్ళు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 చేసినాం, 2000 చేసినాం. మరి వాళ్ళు ఇచ్చిండ్రా? ఇవాళ వాళ్ళు అబద్ధం చెప్పి 4000 అన్నారు, 4 పైసలు ఇస్తలేరు ఎక్కువ. తర్వాత కళ్యాణ లక్ష్మి అసలు ఉండేనా? కేసీఆర్ రాకముందు ఉండేనా? మన ప్రభుత్వం రాకముందు ఉండేనా? 1,00,000 రూపాయలు ఇచ్చినాం, 50,000 ఇచ్చినాం, 75,000 ఇచ్చినాం, 1,00,000 రూపాయలు చేసినాం దాన్ని. ఇవాళ దాన్ని వాళ్ళకి తులం బంగారం కలుపుతామన్నారు. తులం లేదు, ఈసం లేదు, మాసం లేదు, గురిజ లేదు, గురిజ కూడా లేదు, గురిజ అంతా. మరి ఇవన్నీ వాళ్ళు చేసారు కదా. ఇక రైతులకైతే రైతు బీమా ఇచ్చినాం మనం. మరి 500 బోనస్ అన్నారు, ఆ బోనస్ వచ్చిందా? ఇప్పుడు ఆ ఎండిపోయి పండి నీళ్లు రాక అచ్చిరాక నీళ్లు అడ్డు పండితే ఆ వడ్లకి ఇప్పుడు వాళ్ళకు కూడా 500 బోనస్ లేదు. ఇంకా కిలోన్నర ఎక్కువ జోపుతాను, 2 కిలోలు ఎక్కువ జోపుతాను. మరి ఇవన్నీ వాస్తవం కాదా? నేను కొత్తగా చెప్తలేను కదా. వాళ్ళు ఇస్తానే కదా మనం అడిగేది. ఒక్కటే ఇప్పటికీ 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల బట్టి ఆ పెన్షన్ తీసుకునే అవ్వకు 12,000 బాకీ ఉన్నారు. 2,000 ఇస్తారు కదా, ఇంకో 2,000 ఇవ్వాలి కదా. మధ్యలో 1 నెలగా పెట్టింది. 5 నెలల నుంచి లేవు, అవి 12,500 రావాలి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అడిగితే బిడ్డ నువ్వు ఇస్తాను, ఇక 12,000 12,500 ఇయ్యండి, ఇచ్చినాక మాట్లాడమని చెప్తాం. మా రైతులు ఎవరైనా ఉంటే బోనస్ పైసలు ఏవో ఇయ్యండి, ఇచ్చినాక మాట్లాడదాం, ఓటేద్దాం అప్పటి వరకు అని చెప్తుంది. ఎందుకంటే మనం పెడతా అబద్ధం చెప్పి మోసం చేసి మనల్ని తప్పుదారి పట్టించి ఓట్లు వేయించుకొని పురుష అయితే సంపాదించుకున్నారు. మళ్ళీ అదే పద్ధతి. అందుకే మీ అందరికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీరు ఇంటికి పోయిన తర్వాత చర్చ పెట్టుకొని మాట్లాడుకొని ముచ్చట పెట్టుండి. నేను చెప్పింది అబద్ధమా? ఈ రాఘవపురానికి నేనున్నప్పుడు మీకు ఎన్ని చేసిన ఎంత మంచి రోడ్లు వేపించినా, 3 దిక్కుల రోడ్లు వేపించినా లేదా? గోదావరి కాడికి రోడ్డు అయిందా లేదా? దేవునిపల్లి రోడ్ అయిందా లేదా? నేను పైసలు పెట్టి నేను చేపిస్తే మొన్న వచ్చి దానికి పలక పెట్టిండు. అవన్నీ నేను ఇచ్చినాయే. తర్వాత ఊళ్ళో ఆడ ఆ రోడ్డాన్ని చేయకపోతే రోడ్డా మంచి చేయించి ఊళ్ళోకి మంచి చేయించలేదా? ఇప్పుడు దర్గా కాడికి పోయి ఊళ్ళో ఎన్ని సీసీ రోడ్లు ఇచ్చినా, మరి ఐకేపీ సెంటర్, తర్వాత ఇవన్నీ శ్మశాన వాటికలు, ఐకేపీ సెంటర్లు, గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక, ఇవన్నీ నేనున్నప్పుడు చేసినాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? నేను చేసిన దానికి పలకబెట్టి సంబరపడతాను, ఇది వాస్తవం కాదా? అడగండి, ఊళ్ళే పెద్ద మనుషులు తెలిసిన వాళ్ళు అడగండి. ఆ వేసిన అడుగుమాను, గుండె మీద చేపెట్టుకొని చెప్పమను ఎవరు పెట్టిన పైసలని. రాఘవాపురానికి నేను చేసినంత పని ఇంకెవరు చేయలే. చెప్పి ముచ్చడి చెప్పి అబద్ధం చెప్పి మనల్ని నమ్మించి మోసం చేస్తా ఉన్నారు. అవా మీరు దండం పెడతా, ఒక్కసారి ఆలోచించండి. ఏది వాస్తవం, ఏది నిజం? నేనేమన్నా మీకు అన్యాయం చేస్తున్నా, లేదా కేసీఆర్ ఏమన్నా మీకు అన్యాయం చేసిండా? మరి కేసీఆర్ ఎందుకు పోగొట్టుకున్నాం మనం? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.